వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, సీఎం రేవంత్ కేటీఆర్ మాటల యుద్ధం. త్వరలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. వల్లభనేని వంశీకి మరో షాక్, బెయిల్ పిటిషన్ను కొట్టేసిన సిఐడి కోర్టు. ఓలా ఉబర్ ర్యాపిడో దోపిడీకి చెక్, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార యాప్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రవాణా వ్యవస్థలో ఓలా ఉబర్ ర్యాపిడో వంటి సంస్థలు పెను మార్పులు తీసుకొచ్చాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే చాలు, నిమిషాల్లో వెహికల్ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఇదే సమయంలో 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఓలా ఉబర్ వంటి సర్వీసులతో వాహనాలు నడిపే డ్రైవర్లు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు న్యూస్ అందించింది. నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం త్వరలో సహకార్ ట్యాక్సీ పేరుతో కొత్త ట్యాక్సీ సర్వీసును ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పిఠాపురం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇకపై వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పేషి అధికారులు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. అధికారులతో రివ్యూలో కీలక సూచనలను చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ సుందిళ్ల అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించకూడదని లగచెరలో జరిగిందంటున్నారు. మరి ఆనాడు మల్లన సాగర్లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
సార్ ఊరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్లో నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు, మే లక్ష పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారి పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళిరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎందుకో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. ఆయన సీఎం సీట్లో కూర్చుంటా అన్నాడు, కూర్చున్నా కూడా కూల్ కావడం లేదంటూ సటైర్ వేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువ మాట్లాడితే మాకు అంత మంచిదని, రేవంత్ రెడ్డి తిట్లే మాకు దీవెనలని అన్నారు. మీరు అన్నారు అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ గారు చెప్పినారు అధ్యక్ష, రాజుల రాజ్యాలు, యోధుల యుద్ధాలు, వర్షకుల వాణిజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే అన్నారు. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాళోజీ నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కూలేశ్వరం అధ్యక్ష, మీరు మంత్రులు, మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టో లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టో కాదు కదా. మేడిగడ్డ అధ్యక్ష, కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్లు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల కాలువలు. కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష. దిక్కు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు. ఎందుకంటే కూలేశ్వరం వాళ్ళే అంటారు. మరి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడనేమో ప్రార్థనలు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ల ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది? కట్టిన రిజర్వాయర్లు 218 టీఎంసీల అంత ఆవేశం పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారు ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని, బేబీనగర్, ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం గత 10 ఏళ్లలో అనేక నిధులు కేటాయించిందని, తమిళనాడులో డీఎంకే డీలిమిటేషన్కు వ్యతిరేకంగా వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలనలో నడుస్తున్నాయని విమర్శించారు. డెవలప్మెంట్ హాస్పిటల్ పట్ల మనము కట్టుకునే మాట శరత్ నగర్లో ఇది వాస్తవం కాదా అధ్యక్ష? నైబర్ పటాన్చెరులో కానీ ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్లు 6,200 కోట్లతో కానీ, పసుపు బోర్డు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నింద వేయడం చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా ఒక అంశం అర్థమైంది అధ్యక్ష. టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో యూపీఏలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో వారు వేస్తున్నటువంటి అడుగులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక అంశం అధ్యక్ష, డీలిమిటేషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ డీలిమిటేషన్ సమస్య ఏదో ఉన్నట్టుగా లేవనెత్తి, ఎందుకంటే తమిళనాడులో ఈ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ యూపీఏ భాగస్వామైనటువంటి డిఎంకే అక్కడ దుకాణం పెట్టుకుంది అధ్యక్ష. మరి వాళ్ళు యూపీఏలో ఉన్నారు కాబట్టి యూపీఏ మీద ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గత్యంతరంగా వెళ్ళిండొచ్చు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళింది అధ్యక్ష? యూపీఏలో భాగస్వామి కాదు కదా అధ్యక్ష. అయినా కూడా వెళ్ళినారు. ఎందుకనంటే అధ్యక్ష, దానికి ముందే ఇక్కడ హరీష్ రావు గారు వేసి ఒక మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి గారితో, దానికి ఎంఐఎం దానికి బీజం వేసింది అధ్యక్ష. మరి వీరు కలిసిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి వర్యులు మరి అక్కడికి వెళ్ళారు అధ్యక్ష, మద్రాసు వెళ్ళారు అధ్యక్ష. వారు మద్రాసులో కలిసి వారు మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మంతనాలు చేసుకున్న తర్వాత వారి యాటిట్యూడ్లో ఎంత మార్పు వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అధ్యక్ష. అది అక్కడ డిఎంకే కానివ్వండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ మరి టీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా బేసికల్లీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే, పార్టీ ఎదుగుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంలో ఒక దుకాణాన్ని వేసుకొని ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద వీళ్ళందరూ కలిసి ఒక మరి ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్ చేశారు. అలాగే టీడీపీ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మైనార్టీలకు అండగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం. ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరమండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ P4 కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ 10%, డబ్బులు లేని కింద నుండే 20%కి పూర్తిగా సహకరించాలనే నినాదంతో ముందుకు పోతున్నాను. దానికి పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరుతో పిలుస్తాం. ఏ కుటుంబానికైతే సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల P3 ఉంది. అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, లేకుంటే ఒక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. 3 పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా.
అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళ పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటామని చెప్పి. పోలవరం నాకు ఒక సెంటిమెంట్ ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధపడేది తానే అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని, తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ తో వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం. ఇట్ ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, ఇట్ ఇస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ is having right to destroy. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్ని కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్ గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు, పిపి అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడద్దండి, ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి, లిటిగేషన్ వస్తా ఉంది, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటా ఉంటాను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో. ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు, అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతినింది. 4-5 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా జరగడం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన హాస్య శైలితో నవ్వులు పూయించారు. పంచ డైలాగులతో సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రెండింగ్లో ఉండే మల్లారెడ్డి తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తి రేకెత్తించాయి. శాసనసభలో మాట్లాడుతూ నేను 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ప్రభుత్వానికి 1100 కోట్ల రూపాయల లాభం వచ్చే అంశం. రెండోది, మా మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచులు, కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అని మల్లారెడ్డి అన్నారు. స్పీకర్ హస్తక్షేపం చేసి 2 వద్దు, ఒక్కదానికే అనుమతి అని సూచించారు. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్ కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచుల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండోది చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినండి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతున్నారు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న, అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు
మల్లారెడ్డి గారు, నేనేగా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. మేడ్చల్ జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. రుణమాఫీపై కేటీఆర్కి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కేటీఆర్ సవాల్ విసరడంపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లు పాలించి లక్షలోపు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఒకే ఏడాదిలో రైతు రుణమాఫీ కోసం తమ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బతికిలాడుకొని ఆర్బీఐతోని మీరు చేసిన రుణమాఫీ 1,00,000 లోపు రుణమాఫీ 100% అయ్యి ఉంటే, మేము 2023లో చేసిన రుణమాఫీ 9,000 కోట్ల పైచిలకు 1,00,000 లోపే ఎట్లా ఉంటేవో ఆలోచించాలి కేటీఆర్. మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రుణమాఫీకి 21,000 కోట్లు ఈ ప్రభుత్వం వెచ్చించింది. 10,000 కోట్ల పైచిలకు గతంలో మీరిచ్చిన హామీ రైతు బంధుకు సంబంధించి చెల్లించింది. తర్వాత మేము దాదాపు 10,000 కోట్ల పైచిలకు మేము రైతు భరోసాకు చెల్లించాల్సి వచ్చింది. ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తే 100% అయిందా, ఎక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అక్కడికి పోదాం అనేసి సవాళ్లు విసరడం అంటే సిగ్గనిపిస్తలేదా మీకు? ఒక్క సంవత్సరంలో 21,000 కోట్లు మేము పంజాబ్ రైతులకో, కర్ణాటక రైతులకో, మహారాష్ట్ర రైతులకో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలే. తెలంగాణ రైతుల యొక్క కష్టాలను చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా చేసిన దాన్ని జీర్ణించుకోలేక, రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చూసి నీకన్నా సిగ్గనిపించాలి. వస్తున్నాం, మేము కూడా వస్తున్నాం. మీ లెక్కలు ఎక్కాలు తేల్చే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తాం. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం వైపు నెట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి రైతు సమాజాన్ని డిఫెన్స్లోకి నెట్టి రైతు ఒడ్లు రోడ్ల మీద పోసుకొని మొలకెత్తేదాకా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిన కాలం మీ కాలం. రైతుకు బోనస్ ఇవ్వడమే కాదు, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలు ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే ఇలా మీరు సవాళ్లు విసురుతున్నారు. ఇలా సవాళ్లు విసిరే మీరు రండి, బహిరంగ సవాల్కు రండి. రైతు సమాజానికి మీరు 9.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, సంవత్సరం 3 నెలల్లో మేము చేసింది ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇష్టానుసారంగా ఏదో అబద్ధాలు చెప్పి సభల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉన్న సమయం టీఆర్పీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఎవరు హర్షించరు. ఇలా నేను అంటున్నా, ఇవాళ వ్యవసాయం చేస్తే ఉరి అన్న మీది ఎట్లున్నది, ఇలా వ్యవసాయం చెయ్యండి అని చెప్పి మేము భరోసాగా ఇచ్చి రైతు గర్జన పేరు మీద వరంగల్లో చేసిన ఆ గర్జన, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీతో పాటు రేపు రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతే రాజ్యంగా, ఇలా రైతే రాజుగా చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి యలమంచిలి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక వాయిదాపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మదనూరి ప్రసాద్ రాజ్ హాట్ కామెంట్స్ చేశారు. యలమంచిలి మండల 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరైనప్పటికీ ఎన్నికను వాయిదా వేశారని తెలిపారు. మెజార్టీ సభ్యులు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమని భావించామని అన్నారు. యలమంచిలి మండలం సంబంధించి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో యలమంచిలి మండలం నుంచి స్థానిక సంస్థల్లో జడ్పీటీసీగా, అలాగే మెజారిటీ సభ్యులు ఎంపీటీసీలుగా గెలవటం జరిగింది. మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలవటం ఎంపీటీసీ. మండల పరిషత్ అధ్యక్షుని కూడా ఆ రోజున ఏకగ్రీవంగా అందరూ కూడా ఎన్నుకోవటం జరిగింది. మరి 2.5 సంవత్సరాలకి మండలాధ్యక్షుడు అనివార్య కారణాల వల్ల రిజైన్ చేయటం జరిగింది. ఆ వేకెన్సీకి
ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చున్నారు. స్టేట్ వైడ్ నోటిఫికేషన్ తోటి ఈరోజు కూడా యలమంచిలి మండలం నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మరి మెజారిటీ ఎంపీటీసీలు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ఉండటం వల్ల మళ్ళీ ఈరోజు కూడా మండల పరిషత్ అధ్యక్షుడు ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించారు. అందరూ సభ్యులు 17 మంది ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు. కోరం అయ్యింది. ఎందుకు పోదు వాయిదా వేసారో తెలియదు, కానీ తీరా చూస్తే ఎన్నిక వాయిదా వేశారు. రేపటికి మళ్ళీ అంటే నోటిఫికేషన్లోనే ఇవాళ కాకపోతే రేపని ఉంటుంది కాబట్టి మళ్ళీ రేపు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక భయం పట్టుకున్నట్టుంది. స్థానిక సంస్థల్లో గతంలో ఎన్నడూ లేనట్టు 80% సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్ అందరూ గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ప్రజాస్వామ్యంగా గెలిస్తే ఎవరన్నా సంతోషపడతారు. అడ్డదారిని గెలవాలనుకోవటం, అడ్డదారిని ప్రలోభ పెట్టాలనుకోవటం, అడ్డదారిని వాళ్ళని లాక్కోవాలనుకోవటం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. గతంలో అనుభవం ఉంది. 21 మంది ఎమ్మెల్యేలని కొని బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకుంటే తర్వాత 21 మందే మిగిలేరు. ఈరోజు ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా తణుకులో వెళ్ళనివ్వకుండా చేయటం, కైకలూరులో వెళ్ళనివ్వకుండా చేయటం, పాలకొల్లో ఇవాళ ఎందుకు వాయిదా వేసారో తెలీదు. పైగా తిరిగి మెజారిటీ ఉన్న సభ్యులు ఉంటే వాళ్ళని భయపెట్టామని మేము అవటానికి. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ వైసీపీయే, మేమేం భయపడక్కర్లేదు. ఎవరు మండల అధ్యక్షులు అవ్వాలనుకున్నా మెజారిటీ సభ్యులు ఉన్నాం. విప్ జారీ చేసి ఉన్నాం. మాకు ఏ రకమైనటువంటి ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.